తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంగన్వాడీల ధర్నా కాదు. ఇది కర్ణాటక రాష్ట్రంలో భారీ సంఖ్యలో హాజరై నిరసన తెలుపుతున్న అంగన్వాడీ టీచర్లు ఇక్కడ కనిపిస్తున్న చిత్రం చూడండి. ధర్నాలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మన తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు కూడా ప్రతిసారి ధర్నా చేసినప్పుడు ఇలాగే ఒక భారీ ఎత్తున హాజరవుతారు. మరి ఈ కర్ణాటక అంగన్వాడీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో హాజరు కావడానికి కారణం ఏంటంటే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రీ స్కూల్కి అయితే అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. అయితే ప్రీ స్కూల్ బోధించే టీచర్లు కూడా శిక్షణ పొందిన వారై ఉండాలని నూతన విద్యా విధానంలో ఉంది. అందుకోసం మరి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి అంగన్వాడీలను బలోపేతం చేయాలి. కానీ అంగన్వాడీలను నిర్వీర్యం చేసే కుట్రకైతే కొన్ని రాష్ట్రాలు అయితే పాల్పడుతున్నాయి. అందులో మొట్టమొదటిగా కర్ణాటక ప్రభుత్వం అయితే అంగన్వాడీలను నిర్వీర్యం చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇంతమంది హాజరై ఇంత ధర్నా చేయడానికి కారణం ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలోని గవర్నమెంటు ప్రైమరీ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మరి అంగన్వాడీ కేంద్రాలు ఎందుకు పెట్టినట్టు 0 to 6 years చిన్నారులకి పోషకాహారం, చక్కని విద్యను అందించడానికే, ప్రీ స్కూల్ అందించడానికే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఐసిడిఎస్ పథకం కింద. మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటి? నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అంగన్వాడీలను నిర్వీర్యం చేస్తూ అంగన్వాడీలకు ప్రాముఖ్యతనివ్వకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభిస్తే మరి అంగన్వాడీ కేంద్రాలు ఎటుపోవాలి, అంగన్వాడీ టీచర్లు ఆయాలి, ఏం చేయాలి? అందుకోసం ఈ అంగన్వాడీలు అయితే ధర్నాకు దిగారు. ఇక్కడ చూడండి, ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించవద్దని కర్ణాటక అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తమకు గౌరవ వేతనం పెంచాలని, అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యతతో కూడిన ఆహారాన్ని పెట్టాలని కోరుతూ బెంగళూరులో ఫ్రీడమ్ పార్క్లో సోమవారం ధర్నాకు దిగారు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు. బాలల ఎల్కేజీ, యూకేజీ విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 70,000 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆందోళనకారులు గుర్తు చేశారు. ఈ 70,000 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మరి ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టి మరి అంగన్వాడీలను నిర్వీర్యం చేయాలని కుట్ర ఎందుకని మరి వాళ్ళు ఈ విధంగా ధర్నాకు దిగడం జరిగింది. దీన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయం మీద ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ధర్నాకి తలొగ్గి గౌరవ వేతనాన్ని పెంచుతామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు నోచుకోలేదని వారైతే నినాదాలు చేశారు. ఇక వెంటనే ఈ ధర్నాకు తలొగ్గి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్యను అందించే విధానం నిర్ణయించడానికి ఒక నిపుణుల కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీ తీర్పు ఎలా వస్తుందో అని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు అయితే భయం పట్టుకుంది. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ పెట్టొద్దు, మా అంగన్వాడీల్లోనే మేము ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పేసి వారు ప్రభుత్వానికైతే విన్నవించారు. ప్రభుత్వం అయితే ఒక కమిటీ వేసింది. మరి ఆ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంకా ప్రభుత్వం వారు ఏమంటున్నారంటే మరి అంగన్వాడీ కార్యకర్తల్లో చాలామంది తక్కువ విద్యార్హతతో ఉన్నారు. మరి వారందరికీ కూడా శిక్షణ ఇచ్చి ప్రీ ప్రైమరీ తరగతులకి ఉపాధ్యాయులుగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన కూడా పేర్కొన్నారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ద్వారా సమగ్ర శిశు అభివృద్ధి పథకం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. మీ అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగదని కర్ణాటక ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. మరి కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తుందని హామీ కూడా ఇచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను కన్నడ మరియు ఇంగ్లీష్లో అందించాలని నిర్ణయించడం జరిగింది. నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే మా లక్ష్యం. ఈ క్రమంలో అంగన్వాడీల అప్గ్రేడ్ కూడా కర్ణాటక సీఎం అయితే అంగీకరించారు. మరి ఐసిడిఎస్ చిన్నారులకు యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్స్ కూడా అందించాలని నిర్ణయించారు. దీంతోపాటు పాఠశాలలో మాదిరిగానే టీసీ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ విధంగా అంగన్వాడీలు చేసిన ధర్నాకైతే కొంచెం ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి సమస్య వచ్చినా ఇలా అంగన్వాడీ కార్యకర్తలు అయితే సంఘటితంగా పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలి. ఇది వేరే రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా తెలుసుకుని మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి జాతీయ విద్యా విధానం ప్రకారం కర్ణాటక ప్రభుత్వం అయితే ఈ విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇలా చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా చేయకుండా ఉండాలని కోరుకుందాం. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారానే అందించాలి. నాణ్యమైన పోషకాలను అందించాలి. అంగన్వాడీల గౌరవ వేతనం భారీ ఎత్తున పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. వారికి పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కల్పించాలి. అప్పుడు నూతన జాతీయ విద్య అంగన్వాడీ టీచర్లకు అవసరమైతే
ఒక 6 నెలలు శిక్షణ కూడా ఇవ్వాలి. ఆ, జీతాలు ఇచ్చుకుంటూ శిక్షణ ఇచ్చి మంచి నాణ్యమైన ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించడానికి కృషి చేయాలి. కానీ ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ పెట్టడం ఇది అన్యాయం. కాబట్టి ఈ కర్ణాటక అంగన్వాడీలకు మనందరి మద్దతు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.